వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో న్యూ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో డిజైనర్ వేర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇవాళ డ్రెస్సెస్ చూస్తున్నాం, మొత్తం డిజైనర్ వేర్ డ్రెస్సెస్. ఓకే, ఫస్ట్ వెరైటీ చూద్దామా? ఫస్ట్ మనం బ్లూ అండ్ టమాటో రెడ్ కాంబినేషన్లో చూస్తున్నాం. టొమాటో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, అంటే పింక్ కూడా వచ్చింది కదా, రెడ్ అండ్ పింక్. టోటల్ నెటెడ్ మెటీరియల్తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ పైన టాప్ మొత్తం కూడా కలీస్తో డిజైన్ చేశారు. అది కూడా మనకి షేడెడ్ నెటెడ్ మెటీరియల్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్, అలాగే కింద మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. మొత్తం స్టోన్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది, థ్రెడ్ వర్క్ అనేది అక్కడక్కడ మాత్రమే టచ్ చేశారు. అలాగే మిడిల్లో చూసినట్లయితే మొత్తం మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్తో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చేసి మళ్ళీ 2 sides నెటెడ్ మెటీరియల్, అలాగే మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ అనమాట. అంటే కింద హాఫ్ వర్క్ కూడా మనకి స్టోన్ వర్క్ అనేది కవర్ అయ్యేటట్లుగా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ మెటీరియల్ వచ్చింది, అది కూడా మనకి స్మాల్ కాలర్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో బ్యాక్ కూడా మనకి సేమ్ ఇట్లా బటన్ టైప్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా మనకి అడ్జస్ట్ చేసుకునే విధంగా క్రియేట్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ స్టోన్స్ కూడా వచ్చింది, అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి పైన షోల్డర్ పార్ట్ వచ్చింది. ఆ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా అంటే పింక్ కలర్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో పింక్ కలర్ వరకు కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. కింద పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఆ రెడ్ కలర్ వచ్చేసి మళ్ళీ తర్వాత పింక్. హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ వెరైటీగా ఇచ్చారు. ఇది అవునండి, ఇక్కడ వరకు వస్తుంది మనకి స్టోన్కి రింగ్ టైప్ వస్తుంది. ఓకే ఓకే, ఫింగర్కి రింగ్ టైప్ వస్తుంది. అంటే ఇక్కడ వరకు కూడా మనకి ఫుల్ కవర్ అయ్యేటట్లుగా ఇచ్చేసి ఇక్కడ మనకి ఫింగర్ రింగ్ ఎలా అయితే ఉంటుందో అట్లా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇలా ఉంటుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైప్ ఆఫ్ వెరైటీ. మనకి డ్రెస్లోనే డిజైన్ చేసేసారు. వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకుని చుట్టూ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్, అలాగే ఫింగర్కి వచ్చేసరికి మనకి ఒక స్టోన్, అట్లాగే చుట్టూ ఫ్లవర్స్ వచ్చే విధంగా వచ్చింది. ఇది హ్యాండ్ పార్ట్, మనకి 2 sides హ్యాండ్ కూడా మనకి ఇలాగే ఇచ్చారు. అలాగే తర్వాత మిడిల్ పార్ట్ అంతా రెడ్ వచ్చింది. కిందకు వచ్చేసరికి బోర్డర్ అనేది కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు, ప్లస్ హెవీ లుక్. అంతా ఎక్కువ మంచి షైనింగ్ కాకుండా ఏంటంటే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి షైనింగ్ లుక్ ఇచ్చారనమాట. పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్తో లోపల ఫిల్ చేసేసి ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత సింపుల్గా ఒక 2 lines లాగా మనకి నెటెడ్ మెటీరియల్ అది లేస్ లాగా వస్తుంది కదా, పిటాయి వర్క్తో ఆ లేస్ ఇచ్చారనమాట. కాకపోతే ఇదేంటంటే నడుం వరకు మనకి టైట్ ఫిట్టింగ్ వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఫుల్ అంబ్రిల్లా కట్ లాగా వస్తుంది. ప్లస్ డిఫరెంట్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చేసి మనకి రెడ్ కలరే ఇచ్చారు చూడీ లెగ్స్ టైప్లో. దానికి కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట షిమ్మర్ మెటీరియల్తో. చున్నీ బ్లూ ఇచ్చారు. బ్లూ అంటే కాంట్రాస్ట్. కింద మనకి బోర్డర్ అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి నెటెడ్ మెటీరియల్ చున్నీ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ఇంతకుముందు మనం చుడీ లెగ్స్కి కింద ఎట్లా అయితే షిమ్మర్ మెటీరియల్తో చిన్న లైన్ చూసామో సేమ్ అదే లైన్ని మనకి ఓన్లీ 2 sides మాత్రమే ఇచ్చారు చున్నీకి. కాకపోతే స్టైలిష్గా ఇచ్చారు, డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట ఈ డ్రెస్ అంతా కూడా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 7,990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్లాక్ చూస్తున్నాం. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్. ఓకే, అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్తో లైన్స్ లాగా తీసుకున్నారు. ఆ లైన్స్ వేరియేషన్ చూపించడం కోసం మనకి షిమ్మర్ మెటీరియల్తో గోట్ వర్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క లైన్లో కూడా మిడిల్లో మనకి కింద నుంచి ఒక ఫ్లవర్ డిజైన్ చేసి పైకి వచ్చేసరికి సన్నగా వచ్చేటట్లుగా క్రియేట్ చేశారనమాట. ఇట్లా షోల్డర్ పార్ట్ అంతా వచ్చింది. అలాగే బెల్ట్ లాగా వచ్చే విధంగా కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్స్ తీసుకున్నారు. దీంట్లో మొత్తం స్టోన్సే యూస్ చేశారండి. అక్కడక్కడ మాత్రమే ఈ మిడిల్ పార్ట్లో ఈ ఇట్లా ఒక నాట్ లాగా ఏదైతే ఉందో అక్కడ మాత్రం మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. అది కూడా జరీ థ్రెడ్ తీసుకున్నారు. తర్వాత పైన నెక్ పార్ట్లోకి వచ్చేసరికి మనకి మొత్తం టోటల్ ఈ పార్ట్ అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మధ్యలో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ నెక్ ఏదైతే ఉందో నెక్ షేప్ కనిపించే విధంగా మనకి ఏంటంటే షిమ్మర్ మెటీరియల్తో వీ షేప్లో డిజైన్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఏంటంటే వెల్వెట్ మెటీరియలే యూస్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి డిజైన్ రాలేదు.
పైన మాత్రం ఇదంతా కూడా నెటెడ్ మెటీరియల్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఈ టోటల్ అంతా కూడా మనకి కలీ స్టైల్లో తీసుకున్నారు. కొంచెం అంబ్రెల్లా కట్ వచ్చింది, ఎక్కువ గేర్ వచ్చేటట్లుగా వచ్చింది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి ఈ దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ దామన్ పార్ట్లో పైన మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు కదా నెటెడ్ మెటీరియల్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో, ఆ డిజైన్ని ఇక్కడ యాడ్ చేశారు. తర్వాత వచ్చేసరికి మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ బ్రైట్గా కనిపించే విధంగా ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు అనమాట, ప్లెయిన్ బోర్డర్. దీని బాటమ్ అంచుని బాటమ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు, టోటల్ ప్లెయిన్ ఉంది, ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు దీనికి. చున్నీ నెట్ వస్తుంది. ఓకే, సేమ్ కలర్లోనే మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. నెటెడ్ మెటీరియల్ ఇచ్చేసి కింద మాత్రం అంటే 2 sides హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట, షిమ్మర్ మెటీరియల్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 7,190. 7,190 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. క్రీమ్ కలర్లో చూస్తున్నాం, క్రీమ్ అండ్ పింక్. ఓకే, గంధం కలర్ వస్తుంది. మొత్తం నెటెడ్ మెటీరియల్, మొత్తం 0 size నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. మనకి నవారు అల్లిక అంటారు కదా, సేమ్ అదే టైప్లో వచ్చిందనమాట. ఇదంతా కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి నెక్ బోర్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్తో డిజైన్ చేశారనమాట. సింపుల్గా లైన్ వచ్చినా కూడా ఈ నవారు అల్లిక అనేది కొత్తగా ఉంటుంది. మొత్తం థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లోనే పింక్ కలర్ బెల్ట్ పార్ట్ తీసుకుని దానికి మొత్తం అంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ అలాగే మొత్తం కుందన్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో డిజైన్ చేశారనమాట ఒక బోర్డర్ అంతా. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ టోటల్ అంతా కూడా మనకి కలిస్తో ఇచ్చారు. అది సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్ వచ్చింది. సింపుల్గా నీట్గా డీసెంట్ లుక్ ఉండేటట్లుగా పింక్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇచ్చేసి పైన వచ్చేసి మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనమాట గోల్డ్ కలర్తో తీసుకున్నారు. కానీ ఇక్కడ కిందంతా సింపుల్గా ఉన్నా కూడా ఇక్కడ అనేది మాత్రం చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. ఇక్కడ ఎలా అయితే ఉందో ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్ కూడా సేమ్ అండి, మొత్తం సేమ్ మెటీరియల్ వెల్వెట్ బోర్డర్ అలాగే పైన వచ్చేసరికి సెల్ఫ్ కలర్లో థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ మొత్తం కూడా మనకి ఫుల్ ఇచ్చారు. వావ్, ఇక్కడ ఏదైతే బార్డర్ మనకి వచ్చిందో ఇట్లా సర్కిల్స్ ఏవైతే ఇచ్చారో బెల్ట్ పార్ట్లో సేమ్ ఆ సర్కిల్స్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. 4 circles ఇచ్చేసి కింద వచ్చేసరికి మనకి వెల్వెట్ బోర్డర్ తీసుకున్నారు. ఓకే, దీని చున్నీ అండ్ బాటమ్ మనకి సేమ్ కలర్ వస్తుంది. ఓకే, చుడీ బాటమ్. ఇది మల్ కాటన్ అంటారు కదండి, మల్ కాటన్. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ గంధం కలర్ కాంబినేషన్లోనే మనకి చుడీ లెగ్స్తో డిజైన్ చేశారు. బాటమ్ వచ్చేసి చున్నీ నెటెడ్ మెటీరియల్. అంటే 3 pieces కూడా మనకి సెల్ఫ్ కలరే ఇచ్చారు. చున్నీ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్తో 4 sides కూడా బోర్డర్ ఇచ్చారు. అలాగే ఒక చిన్న కడ్డీ బోర్డర్ జరీతో ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 7,190. నెట్ లోనే చూస్తున్నాం. ఇంగ్లీష్ కలర్ అండి, ఫుల్ లాంగ్ లెంత్ ఉంటుంది, ఫ్లోర్ లెంత్. ఓకే, ఫ్లోర్ లెంత్ డ్రెస్ ఇది. మొత్తం పైన అంతా కూడా మనకి కలీజ్ లాగా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్ వచ్చేసి నెటెడ్ మెటీరియల్ మీదే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారనమాట. కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని టోటల్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్ మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుని దీనిపైన మనకి సిల్వర్ కలర్తో మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారనమాట. ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి నాట్ టైప్లో డిజైన్ చేశారు. దీనికి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్తో రిస్ట్ దగ్గర డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ వెయిట్ వెల్వెట్ మెటీరియల్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ మీద బ్లూ కలర్తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ డిజైన్ ఇచ్చారనమాట. 2 sides కూడా. దీనికి ఫ్రంట్ లుక్ ఎంతైతే బ్యూటిఫుల్గా ఉంటుందో బ్లాక్ కూడా సేమ్ అండి, ఇక్కడ మిస్ చేయకుండా బ్యాక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ వేరేగా ఇచ్చారు. బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ ఎంబోజ్ లుక్. దాని లోపలంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ సపరేట్ క్రీపర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మొత్తం వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. కింద దామన్ పార్ట్ స్కర్ట్ బోర్డర్.
ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్ అండి, మనకి మొత్తం ఫుల్ డ్రెస్ అంటే మన కింద వరకు కూడా కవర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి రిస్ట్ దగ్గర ఏదైతే కొంచెం ఎంబోజ్ లుక్ లో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారో అదే బోర్డర్ ని కొంచెం బిగ్ సైజ్ లో 2 సైడ్స్ తీసుకున్నారు. అలాగే బ్యాక్ బెల్ట్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ బేస్ మీద సేమ్ అదే డిజైన్ ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట క్లియర్ గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. దీని బాటమ్ అండ్ చున్నీ బాటమ్ మనకి సేమ్ మల్ కాటన్ లోనే మల్ కాటన్. ఓకే, చుడి వస్తుంది. మల్ కాటన్ మెటీరియల్లోనే సేమ్ కలర్ కాంబినేషన్లోనే చుడి లెగ్స్ ఇచ్చారు. ఓనీ ఇలా వస్తుంది. ఓకే, సేమ్ కలరా? సేమ్ కలర్ ఓనీ ఇచ్చారు. కాకపోతే 2 సైడ్స్ బార్డర్ వచ్చేసి మనకి దమన్ పార్ట్లో అలాగే మనకి రిస్ట్ దగ్గర ఏదైతే ఎంబోజ్ లుక్లో థ్రెడ్ వర్క్ వచ్చిందో ఆ బార్డర్ని కొంచెం స్మాల్ సైజ్లో తీసుకుని ఇచ్చారనమాట. ఇక్కడ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వచ్చింది ఈ డిజైన్. దీని కాస్ట్ ఎంత ఉంది? 8590. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తాం. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం స్టోన్ వర్క్ తీసుకున్నారు. అలాగే కింద వచ్చేసి మనకి మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన ఏమో మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ సైజెస్లో మనకి స్టోన్ వర్క్స్ అనమాట. ఇక్కడ సిల్వర్ కలర్లో మల్టీ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ తీసుకున్నారు. అట్లాగే ఇదంతా కూడా యాంటిక్ కలర్ మెటీరియల్స్ యూస్ చేశారు. కిందకు వచ్చేసరికి మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం నెక్ అంతా కూడా మనకి ఇలా కవర్ చేశారు. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి కరెక్ట్గా పైన హ్యాండ్స్ ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేటట్లు మనకు ఒక బంచ్ ఇచ్చారు మొత్తం స్టోన్ వర్క్తో ఫుల్. అలాగే కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ అలాగే షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ టోటల్ అంతా కూడా పైన మనకి కలీ స్టైల్లో నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు కదా, దీని లోపల మీకు ఇంకొక డిజైన్ కనిపిస్తుంది, అది పింక్ కలర్తో కనిపిస్తుంది. ఇది మొత్తం అంతా కూడా నెటెడ్ మెటీరియల్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్ అండి. అంటే ఎంబోజ్ లుక్లో మనకి మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ డిజైనింగ్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఇదేంటంటే మనకి ఈ బ్లూ కలర్లో నుంచి కొంచెం డిఫరెంట్ డిజైనర్ వేర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ లోపల ఇన్నర్ పార్ట్కి కూడా మనకి ఒక షిమ్మర్ బార్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్లో షిమ్మర్ బార్డర్ తీసుకున్నారు. ప్లస్ మనకి పైన కూడా బ్లూ కలర్ లేయర్ ఏదైతే ఉందో దానికి కూడా మనకి బార్డర్ వచ్చింది. ఇక ఒక బిగ్ సైజ్లో మనకి వెల్వెట్ బార్డర్ పింక్ కలర్ తీసుకున్నారు. తర్వాత మనకి టోటల్ రిబ్బన్ వర్క్ అండ్ చిన్న చమ్కీస్ని యాడ్ చేసి ఒక చిన్న లేస్ వర్క్ ఇచ్చారనమాట. కొంచెం స్టైలిష్గా ఉంది. లోపల వచ్చేసి మనకి ఆ డిజైన్ కనిపిస్తూ అది కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ఆపోజిట్ కలర్. బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది. ఫ్రంట్ ఎట్లా అయితే డిజైన్ చేశారో అలాగే కొంచెం తక్కువ లెంత్తో మనకి బ్యాక్ కూడా డిజైన్ వచ్చింది. ఫస్ట్ లైన్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ యాంటిక్ కలర్ తీసుకున్నారు. అంటే ఫ్రంట్ ఎట్లా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ మనకి పింక్ వస్తుంది, పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. చుడి బాటమ్ ఇచ్చారు. చున్నీ పింక్ కలర్ నెటెడ్ మెటీరియల్ వచ్చింది. అలాగే మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వెల్వెట్ బోర్డర్ అలాగే ఇక్కడ షిమ్మర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ 2 బోర్డర్స్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. 4 సైడ్స్ మాత్రం మనకి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మనకి లట్కన్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 9990. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం రెడ్ అండ్ క్రీమ్ అండ్ లెమన్ ఎల్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి షేడెడ్ వచ్చిందండి. క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కొంచెం లెమన్ ఎల్లో కలర్ షేడెడ్ తీసుకున్నారు. పైన చూసినట్లయితే మనకి మొత్తం అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ వచ్చింది. దానిపైన మనకి ఒక బాక్స్ టైప్లో ఓన్లీ ఫ్రంట్ లుక్ మాత్రమే మనకి ఏంటంటే ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ అలాగే వైట్ కలర్ తర్వాత గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ సిల్వర్ జరీతో అట్లా మొత్తం ఆల్ మెటీరియల్స్తో మనకి ఫ్రంట్ లుక్ అంతా కూడా వర్క్ చేశారనమాట. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని మీద కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ లాగా లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా మనకి షిమ్మర్ మెటీరియల్తో గోట్ వర్క్ అలాగే గ్రీన్ కలర్తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ అంతా ఇట్లా వచ్చింది కదా. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ క్రీమ్ కలర్ బేస్ మీద మనకి మొత్తం పైన ఏదైతే మెటీరియల్స్ యూస్ చేశారో సేమ్ మెటీరియల్స్తో కొంచెం లెంతీగా ఉండేటట్లుగా మనకు ఒక డిజైన్ ఇచ్చారు. మొత్తం మ్యాంగోస్ అలాగే చిన్న ఫ్లవర్స్తో మొత్తం పైన వచ్చేసి మనకి రెడ్, కింద వచ్చేసరికి క్రీమ్. పైన ఏదైతే మనకి రెడ్ కలర్ తీసుకున్నారో బ్యాక్ కూడా స్టైలిష్గా ఒక లైన్ వచ్చేసి మనకి నెటెడ్ ఇచ్చేసి తర్వాత మొత్తం మరూన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని మీద ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. అంటే కొంచెం సింపుల్గా
ఇది వచ్చేసి మనకి పైన క్రీమ్ కలర్ వచ్చింది, కిందకు వచ్చేసరికి మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది. ఈ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వదిలేసి కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఈ లెమన్ ఎల్లో కలర్ మీద అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్తోనే థ్రెడ్ వర్క్ తీసుకున్నారు టోటల్ అంతా కూడా. మళ్ళీ కింద బార్డర్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. మెరూన్ కలర్ వెల్వెట్ బార్డర్ తీసుకున్నారు. తర్వాత మిడిల్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న లేస్ వర్క్ వచ్చింది. తర్వాత మళ్ళీ రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ తీసుకున్నారు. అంటే 3 కలర్స్ కాంబినేషన్, గోల్డ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్తో కలర్ఫుల్గా ఉండేటట్లు ఒక బార్డర్ ఇచ్చారు. ఓకే, దీని చున్నీ అండ్ బాటమ్ మనకి సేమ్ క్రీమ్ కలర్లో ఇస్తుంది. ఓకే, చుడీ బాటమ్ చిన్న మనకి ఇది వచ్చేసి మనకి కింద షేడెడ్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఇక్కడ ఆ కలర్ కాంబినేషన్తో మనకి చుడీ లెగ్స్ ఇచ్చారు. ఓనీ రెడ్డా? ఓకే ఓకే, అంటే ఈ మనం ఓనీ వేసినప్పుడు ఏంటంటే ఈ క్రీమ్ కలర్లోకి వెళ్తుంది కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ ఓనీ లాగా తీసుకున్నారనమాట. ఇట్లా రెడ్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన వస్తుంది కాబట్టి కింద 2 సైడ్స్ మాత్రం, ఓన్లీ 2 సైడ్స్ మాత్రం మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు ఇట్లా గోల్డ్ కలర్తో. ఈ డ్రెస్ కాస్ట్ 7,190. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? మనము నెట్ లోనే గోల్డ్ కలర్ బ్లూ కాంబినేషన్. ఓకే, ఇది మొత్తం ఫ్లోర్ లెంత్ ఉంటుంది. మొత్తం గోల్డ్ కలర్లోని మనకి వెల్వెట్ మెటీరియల్తో షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. నెక్ చూసినట్లయితే మనకి సెమీ కాలర్ నెక్ ఇచ్చారనమాట. ఆ కాలర్ నెక్ అంతా కూడా అడ్జస్ట్ మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో చుట్టూ స్టోన్ వర్క్ ఇచ్చేసి మిడిల్లో మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నారు కాబట్టి మనకి ఈ హ్యాండ్ పార్ట్ అంతా కూడా ఒక గోట్ లాగా బ్లూ కలర్ ఇచ్చారనమాట. మొత్తం అంతా వర్క్ చేశారు గోల్డ్ కలర్తోనే మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా ఇక్కడ గోల్డ్ కలర్తోని చిన్న చిన్న బీడ్స్తో డిజైన్ చేశారు. కింద బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషనే. సో కాకపోతే ఏంటంటే మధ్యలో అక్కడక్కడ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల బెల్ట్ పార్ట్ అనేది మంచి స్టైలిష్గా కనిపిస్తుంది. కింద మొత్తం స్కర్ట్ పార్ట్ అంటే ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మొత్తం ఫుల్ వర్క్ చేశారండి. ఫుల్ కలీజ్ వచ్చింది. ఇక్కడ వరకు మనకి టైట్ ఫిట్టింగ్ వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా మొత్తం ఫ్రాక్ స్టైల్లో ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే ప్రతి ఒక్క కలీజ్ కూడా కింద నుంచి స్టార్ట్ చేసి పైన ఎండ్ వరకు ఈ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్ ఎండ్ వరకు కూడా మొత్తం వర్క్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్కే వస్తుంది. ఆ తర్వాత హాఫ్ పార్ట్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో మనకి జరీతో వర్క్ చేశారు. అలాగే అక్కడక్కడ మనకి బ్లూ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి 3 వేరియేషన్స్, సిల్వర్ కలర్తో ఒక బోర్డర్, తర్వాత బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఒక బోర్డర్, తర్వాత కింద వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్తో ఒక బోర్డర్. ఈ 3 కలర్స్ మనకి ఏంటంటే టోటల్ డ్రెస్లో మనకి ఆ 3 కలర్సే డిజైన్ చేశారు కాబట్టి బోర్డర్లో కూడా మనకి ఆ 3 కలర్సే ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ ఈ నెక్ పార్ట్లో పైన వచ్చేసి మొత్తం ఒక రౌండ్ సర్కిల్ లాగా తీసుకున్నారు. సేమ్ క్రీమ్ కలర్ ఇచ్చే గోల్డ్ కలర్. డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ డిజైన్ చేశారు. కింద వచ్చేసి సింపుల్గా షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న గోట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. చున్నీ మనకి బ్లూ ఇస్తారు. బ్లూ అంటే ఈ డ్రెస్లో వచ్చేసరికి కింద దామన్ పార్ట్లో మనకి బ్లూ కలర్ యూస్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి చున్నీ మొత్తం మనకి బ్లూ కలర్ ఇచ్చేసి కింద ఓన్లీ చిన్న గోట్ లాగా చిన్న బోర్డర్ రిబ్బన్ ఎంతైతే ఉంటుందో రిబ్బన్ వర్క్ లాగా మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట, షిమ్మర్ బోర్డర్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 7,390. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నాం? నెక్స్ట్ మనం గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఓకే, పార్టీ వేర్ డ్రెస్. ఇందులో 2 కలర్స్ వస్తాయి. షేడెడ్. ఓకే, అయితే ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. ఒక క్రీపర్ స్టైల్లో హాఫ్ వర్క్ కవర్ చేశారు. డిఫరెంట్ లుక్ ఉంది. మొత్తం అంతా సిల్వర్ కలర్, అలాగే గోల్డ్ కలర్, లైట్ గ్రీనిష్ కలర్, బ్లూ కలర్స్ కాంబినేషన్తో ఫుల్ స్టోన్స్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మాత్రమే మనకి సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో తీసుకున్నారనమాట. ఈ లీవ్స్ అంతా కూడా మనకి జరీతో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఫుల్ నెక్ అంతా కూడా ఇట్లా మనకి ఒక వేవ్స్ లాగా ఉండేటట్లుగా తీసుకున్నారు. ఫుల్ మనకి ఫ్రంట్ లుక్ అంతా చూసారు కదా, హాఫ్ పార్ట్ వర్క్. మనకి మామూలుగా అయితే ఇక్కడ వరకే డిజైన్ చేస్తూ ఉంటారు ఏ డ్రెస్కైనా. ఇది అలా కాకుండా డ్రెస్ లోపలికి కిందకి కూడా మనకి డిజైన్ అనేది కనిపించే విధంగా వచ్చింది. ఎండింగ్ వచ్చేసరికి మనకి దామన్ పార్ట్లో ఫుల్ పిటాయి వర్క్తో మనకి లైన్స్ లాగా ఎక్కువ లైన్స్ కనిపించే విధంగా పిటాయి వర్క్తో మనకి బ్రాడ్గా ఇచ్చేసి లోపలంతా కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో నక్కి డిజైన్ వచ్చింది. తర్వాత ఇంకొక బార్డర్ వచ్చేసి మనకి వెల్వెట్ బార్డర్ బ్లూ కలర్ తీసుకున్నారనమాట.
ఇక్కడ మనకి బ్లూ కలర్తో స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి కింద కూడా మనకి బ్లూ కలర్తోనే మనకి దామన్ పార్ట్లో డిజైన్ చేశారు. కింద పిటాయి వర్క్తో మ్యాంగో డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ నార్మలా? ఓకే, కానీ చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. కొంచెం రేర్ కలర్స్ అన్నమాట. అందులోనూ మనకి షేడెడ్ ఇచ్చారు దీంట్లో. దీనికి బాటమ్ అండ్ చున్నీ గ్రీన్ వస్తుంది. గ్రీన్ కలర్ అంటే డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఇచ్చారు. దాంట్లో మనకి ఏంటంటే షిమ్మర్ మెటీరియల్తో కింద చిన్న లైన్ ఇచ్చారు అన్నమాట. బ్లూ కలర్ బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషనే వచ్చింది. అలాగే చున్నీ వచ్చేసి మనకి కింద బోర్డర్లో అలాగే పైన ఇక్కడ స్టోన్ వర్క్ ఏదైతే ఇచ్చారో బ్లూ కలర్, ఈ కలర్ కాంబినేషన్తో తీసుకుని మనకి చిన్న గోట్ వర్క్ ఇచ్చారనమాట. సింపుల్గా షిమ్మర్ మెటీరియల్తో రిబ్బన్ స్టైల్లో ఇచ్చారు. మనం దీన్ని ఇంకా ఏమైనా కావాలంటే గ్రీన్ కలర్తో స్టోన్స్ డిజైన్ చేసుకోవడమో, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. దీని కాస్ట్ ఎంత ఉంది? 7790. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ మనం నెట్లోనే పింక్ కలర్ చూస్తాం. ఇది కూడా పార్టీ వేర్. ఫ్లోర్ లెంత్ ఉందండి, ప్లస్ అది కూడా కాక ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి టైట్ ఫిట్టింగ్ ఇచ్చారు. దీంట్లో మనకి 2 లేయర్స్ లాగా వచ్చిందనమాట. పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకి ఒక బకెట్ స్టైల్లో గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని మీద అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చి అక్కడక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ కనిపించేటట్లుగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ఒక బిగ్ హారం వేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో హారం టైప్లో లాంగ్ లెంత్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది, అలాగే బీడ్ వర్క్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్, సిల్వర్ కలర్, అలాగే గోల్డ్ కలర్తో మనకి వర్క్ చేశారు. హ్యాండ్స్ చూసినట్లయితే పైన పార్ట్ అంతా కూడా హాఫ్ వరకు కవర్ అయ్యేటట్లు మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట, బీడ్స్తో అలాగే కుందన్స్తో. కింద రిస్ట్ దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ కలర్ హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి అంటే కాంట్రాస్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని అలాగే ఇంకొక పార్ట్ వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్తో ఇచ్చారు. బ్యాక్ కూడా మనకి ఒక సర్కిల్ లాగా డిజైన్ చేసేసి ఇదంతా కూడా మనకు ఒక చిన్న హారం పెడితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో ఇచ్చారు. ప్లస్ దానికి మనకి టైట్ ఫిట్టింగ్కి లట్కన్స్ కూడా యూస్ చేశారు. దామన్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ బిగ్ లైన్ తీసుకున్నారు మనకి కడ్డీ స్టైల్లోనే, మొత్తం అంతా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. ఆ వేరియేషన్ చూపించడం కోసం మిడిల్లో వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్తో మొత్తం టోటల్ అంతా కూడా లోపల సిల్వర్ కలర్తో ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో ఒక లైన్స్ లాగా అంటే ఎక్కువ కొంచెం బ్రాడ్గా ఉండేటట్లుగా తీసుకున్నారనమాట. పింక్ కలర్కి మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా స్టైలిష్గా ఉంది. ప్లస్ అది కూడా కాక మనకి కలర్స్ కాంబినేషన్ కూడా పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది, అలాగే హ్యాండ్స్ ఇచ్చారు. బాటమ్ మనకి గ్రీన్ వస్తుంది, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మనకి హ్యాండ్స్ పార్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి బాటమ్ కూడా గ్రీన్ ఇచ్చారు. చున్నీ పింక్. చున్నీ పింక్ కలర్ ఇచ్చారండి నెటెడ్ మెటీరియల్తో. ఎండింగ్కి వచ్చేసరికి మనకి 2 సైడ్స్ హ్యాంగింగ్ పార్ట్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ అలాగే చిన్న బోర్డర్ లాగా మనకి షిమ్మర్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. ప్లస్ మనకి 4 సైడ్స్ కూడా ఇంతకుముందు మనం నెక్ పార్ట్లో హ్యాంగింగ్స్ ఏవైతే చూసామో సేమ్ అవే హ్యాంగింగ్స్ మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 7790 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే వాసంతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఫుల్ డిజైనర్ వేర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.